అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మక్టి ముచ్చలు తయారుగున్నాయి. చెల సుషేదం పార్ని అందుకని మొదలు హెడ్లైన్స్. రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం, లిఫ్టుల మందెక్కువెక్కుడే కారణం. ఎక్కువ చేస్తే పింక్ బుక్ రెడీ, కవిత అన్నది తను కొద్దిగా రౌడీ. పర్యావరణం చెడగొడుతుండ్రన్న మోడీ, కాంగ్రెస్ చేస్తున్నదట ప్రకృతిపై దాడి. ఈ కాంగ్రెస్ సర్కార్ వాడిపోతే మంచిగుండు, ఏ ఒక్క పని చక్కగా అయితలేదు. ఎన్నడు వాడిపోతుందో ఈ గవర్నమెంట్. ఈ మాటలు నేను కాదు అనేది, జనం అనుకుంటున్నారట. నీకు ఆ జనం వచ్చి షోలలో చెప్పిండ్రా అంటారా? నాకు చెప్పలేదు కానీ ఇగో ఈ ఎమ్మెల్యే సాబ్కు చెప్పిండ్రట. మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గం ఉండదు రాదని ఎందుకు అంటే మరి గవర్నమెంట్ వశపొందలేదు, దగ్గర వడగొట్టలేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తామంటాం. కొన్ని అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉచిత దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిదని ఎంతో మంది అంటుంటారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు. మీ ఖర్చు దగ్గర పెట్టుకుంటాం, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇన్నరా, చిన్న పిల్లగాని కాన్ నుంచి పెద్దోళ్ళ దాకా కాంగ్రెస్ సర్కార్ వాడిపోతే మంచిగుండు అని కోరుతుండ్రట. అన్న మీకు దండం పెడతామే, ఏదన్నా మార్గం ఉంటే చూడుండ్రి, కాంగ్రెస్ను వడగొట్టే తానికి ఉపాయం కనిపెట్టుండ్రే అని ఒక్క తీరుగా బాతిలాడుతున్నారట. బిల్డింగులు కట్టి అమ్ముడు బిజినెస్ చేసేటోళ్లకు మస్తు యాస్ట్ వస్తున్నదట కాంగ్రెస్ సర్కార్లా. అందుకే ఖర్చంతా మేమే పెట్టుకుంటాం, ఎమ్మెల్యేలను కొనుండ్రే అని సాటుంగా చెప్పిండ్రట. ఏడాదిన్నరలా ఇంతటి ఘోరమైన పరిపాలన మేము ఏడ చూడలేదు, ఎప్పుడు చూడలేదు అని చెప్పిండ్రట. మరి అలా అట్లా అన్నందుకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేటందుకు ఉపాయం చేస్తున్నాడో లేదో మనకు తెలియదు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కాంగ్రెస్ సర్కార్ పోతే మంచిగుండు అని కోరుకుంటున్నారట. మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరో బిల్డర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్తే ఏమన్నాడో ఇనుండ్రి. మన ఇలా చాలా మంది ఉన్నారు, బిల్లు మొత్తుకుంటారు. ఇల్లు కట్టిన వాళ్ళు, బోర్లు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. పట్టణాలల్లో బిల్డర్ల సంగతి అట్లుంటే పల్లెలల్లో బిల్లులు రానోళ్ళ పరిస్థితి ఇంకింత ఘోరంగా ఉన్నదట. హాగు అందుకే ఎంత ఖర్చు అయినా మంచిదే, ఎమ్మెల్యేలను కొనుండ్రి అంటున్నారట. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు చేయబట్టి రాష్ట్రం ఆగమాగం చందన అవుతున్నదట. అట్లనే దుబ్బాక నియోజకవర్గంలో పబ్లిక్ పనులు ఏం జరగక మస్తు ఘోరంగా తయారైందట. ఇగో ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. కేసీఆర్ తెలంగాణ పబ్లిక్ మెదళ్ళల్లో ఎట్లా నిలిచిపోయిందంటే, ఏ పల్లెలో ఏ ముసలోళ్ళని అడిగినా ముఖ్యమంత్రి ఎవరు అంటే ఇప్పటికీ కేసీఆర్ అని అంటున్నారు. సరే, వాళ్ళకి రాజకీయాలు తెలివయి కాబట్టి అట్లా అంటున్నారా అనుకుందాం. కానీ ఈ మనిషి కూడా మర్చిపోయిండా తెలంగాణ సీఎంను? ఈరోజు గౌరవ కేసీఆర్ గారు మంత్రివర్గము స్పందించి ప్రజలందరి కోరిక మేరకు ఈరోజు సందర్శనార్థం అబ్బా పొరపాటు జరిగింది అని నాలుక గడుచుకున్నాడు. అట్లెట్లా అన్నాడు కావచ్చు. సామాన్య మనిషి కాదా బైరి నరేషు. మనిషి పుట్టుక నుంచి చరిత్ర, అర్థశాస్త్రం, సైకాలజీ, జియాలజీ చదివిన అని చెప్పుకునే బైరి నరేషు, నేనే చాలా మందికి పాఠాలు చెప్పిన అని చెప్పే బైరి నరేషు అట్లెట్లా తెలంగాణ సీఎంను మర్చిపోయి కేసీఆర్ అంటాడు? ఎందుకంటే 10 ఏళ్ళు తెలంగాణ సీఎంగా కేసీఆర్ మర్చిపోలేని ముద్రేసిండు. సామాన్య జనాలు కాదు, ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా ఎంత టోళ్ళైనా మర్చిపోలేని ముద్రేసిండు. కాబట్టే ఇంకా కేసీఆర్ని సీఎం అని అంటుర్రు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలనలా అసొంటి మర్చిపోలేని పనులేమన్నా చేస్తే అతన్ని కూడా గట్లనే గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి పాలకులు ఎవలన్నది కాదు, జనం గుండెల్లా ప్రజల మెదల్లా ఎప్పటికీ తన పేరు గుర్తుండేటట్టు చేసినోళ్ళే గొప్పోళ్ళు అవుతారు అని అంటుర్రు బైరి నరేష్ మాటలు ఇన్న పబ్లిక్. కాంగ్రెస్ సర్కార్లా కొత్తగా వచ్చే మంత్రి పదవులు 4, కానీ నాకు ఇయ్యాలే అని పోటీ పడేటోళ్ళు ఏం తక్కువ 20 మంది ఎమ్మెల్యేల దాకా ఉంటారు. హాగో అదే తలకాయ నొప్పి తీరైందట రేవంత్ రెడ్డికి. అదొక్కటే కాదు, ఇగో ఈ ముచ్చట కూడా గట్లనే అయి రేవంత్ రెడ్డి పానాల మీదకి ఎదొచ్చిందట. చూడండి ఎంత ఘోరమైందో. కావాల్సిన దానికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు అడిగితే ఎట్లుంటుందో అట్లనే అయిందట రేవంత్ రెడ్డి ఎక్కిన లిఫ్ట్ పరిస్థితి. నోవాటెల్ హోటల్లో ముఖ్యమంత్రి పై అంతస్తులకు ఓనికే లిఫ్ట్ ఎక్కిండట.
సీఎంతో పాటు ఇంకొంతమంది ఎక్కిండ్రట. ఎక్కేటోళ్ళని వద్దంటే మంచిగా ఉండదు కదా, అందుకే 8 మంది ఎక్కే లిఫ్టులో 13 మంది ఎక్కిండ్రట. అచ్చం మంత్రి పదవి ఆశిస్తున్నోళ్ళ తీరుగా. ఇంకేమున్నది, దర్వాజా కాడికి పోయి ఆగాల్సిన లిఫ్టు సగంలోనే ఆగిందట. లిఫ్టుకు తెలియదు కదా లోపల ముఖ్యమంత్రి ఉన్నాడని. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉండే వరకు అది సతాయించిందట. ఎంబటే హోటల్ సిబ్బంది సీఎం సెక్యూరిటీ ఇబ్బంది పడకుండా లిఫ్ట్ సరైన జాగాలకు వచ్చి ఆగేటట్టు చేసిండ్రట. తర్వాత సీఎం ఒక్కరినే వేరే లిఫ్ట్ లెక్కిచ్చి 2వ అంతస్తుకు పంపిండ్రట. కరెక్ట్ టైంకు లిఫ్ట్ బాగైంది కానీ ఓగాల కాకుంటే ఎట్లుండు? ఎమ్మెల్యేలకు ఎంత తిప్పలవు. అయినా సీఎం ఎంట తిరిగే లీడర్లకైనా తెలవాలి కదా, బరువు ఎక్కువ అయినది ఏదైనా పడిపోతుంది అనేది తెలుసుండాలి కదా. ఎక్కువ మంది ఎక్కిన లిఫ్ట్ అంటే బాగైంది బయటికి వచ్చిండ్రు గాని అదే మంత్రి పదవి ఆశిస్తున్న ఎక్కువ మందిని ఎట్లా మేనేజ్ చేస్తాడో మరి సీఎం సారు చూడాలి. తెలంగాణ సర్కారు చేస్తానన్న పనులు ఇక్కడనే కాదు దేశానికి వాకినాయి. అదే హెచ్సియు భూముల వ్యవహారం మీద వాళ్ళు వీళ్ళు కాదు, ఏకంగా ప్రధానమంత్రి మాట్లాడి పీఎం సాబ్ ఏమన్నాడో ఒకసారి ఇందాం రాది. साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। ఇన్నరా, తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అడవులను సత్యనాశ చేస్తున్నది, ప్రకృతి విధ్వంసం చేస్తున్నది, ప్రజలకిచ్చిన హామీలు గంగల కలిపింది గాని పచ్చగున్న చెట్లను మాత్రం బుల్డోజర్లతోని కథం చేసింది. ఇది కాంగ్రెస్ మోడల్, మంచిగున్నదాన్ని చెడగొట్టుడే కాంగ్రెస్ పార్టీ మోడల్ అన్నట్టు మాట్లాడిండు పీఎం మోడీ. ఇక దీని మీద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు ఏమంటున్నారో ఈనుండ్రి. తెలంగాణ రాష్ట్రం ఎక్కడా అడవుల్ని నరికేసిన పరిస్థితి లేదు. ఏ జంతువుల్ని చంపదకూడదు. పెద్ద ఎత్తున అడవులు పెంచాలని, జంతువుల్ని బాగా పెంచాలని, ఎకలాజికల్ బ్యాలెన్స్ తో ముందుకు తీసుకొని పోవాలని బాగా నమ్మేటువంటి ప్రభుత్వం ఇది. ఇన్నరా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అడవులను నరికే ప్రసక్తే లేదట, అట్లనే ఏ జంతువులను చంపదట. అడవులను పెంచాలన్న ఆలోచనతోనే ముందటికి పోతున్నదట కాంగ్రెస్ సర్కారు. మరి మొన్నటిదాకా బుల్డోజర్లు పెట్టి పరంపరం చేసిన ఏంటి సారు? చెట్లు కావా? అడవిని మొత్తం ఆగం చేస్తే ఊర కుక్కలు ఉరుకొచ్చి కొరికితే సచ్చినాయి ఏంటి సారు? జింకలు కావా? బట్టి విక్రమార్క ఇట్లంటే మంత్రి శ్రీధర్ బాబు ఏమంటున్నాడో ఈనుండ్రి. అడవి గాని భూమిని అడవి అంటున్నారు ఓ ప్రధానమంత్రి అంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న స్థానిక బీజేపీ నాయకత్వం ఆ విధంగా వారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది కూడా సరికాదు. అక్కడ ఉన్న భూమి అటవీ ప్రాంతమే కాదు, ఏం చెప్పమంటారు, కోర్టులో నడుస్తా ఉన్న మ్యాటర్. ఆ విషయంలో మేము ఎక్కువ మాట్లాడకుండా, అది అసలు అడవి భూమే కాదట, ఆ విషయంలో ఎక్కువ మాట్లాడుకుంటుంటాడట. అడవి కాదనుడేంది, ఎక్కువ మాట్లాడుకుంటుంటా అనుడేంది, అడవి కాదనుడే అన్యాయమైన మాట. మళ్ళా న్యాయంగా పోతామనుడేంది, వన్యప్రాణులు పెట్టుకున్న గూడు చెదరేతట్టు చేసి అడవిని ఆగం చేసి దాని మీద ఎక్కువ మాట్లాడలేని అనుడేందో. ఇక్కడి బీజేపీ లీడర్లు తప్పుడు సమాచారం ఇచ్చి మోడీని తప్పుదోవ పట్టించిండ్రు అని అంటున్నాడు. ఎవల మాటలు ఎట్లున్నా హెచ్సియుల శంగున ఎగురుకుంటూ ఆడిన జింకల గుంపు ఇప్పుడు ఎట్లున్నదో, ఎక్కడ తలదాసుకున్నదో, ఈ ఎండలకు నోరెండి ఎంత దండ్లాడుతున్నాయో, వాటి బాగోగులు చూసే నాదుడు ఎవరన్నా ఉన్నారో లేరో అని బాధపడుతున్నారట జంతు ప్రేమికులంతా. మేము వస్తే కరెంట్ ఉండదు అన్నారు అధ్యక్ష, కానీ ఇవాళ నిరాటంగా నిర్విరామంగా రైతులకు, గృహాలకు, ఫ్యాక్టరీలకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. వీళ్ళ మాకు చెప్పేది, వీళ్ళ మమ్మల్ని విమర్శించేది. ఎక్కడ ఏ సమస్య లేకుండా కరెంట్ ఇస్తున్నందుకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి అధ్యక్ష అని అసెంబ్లీలో మాట్లాడతారు కదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. హాగు ఆ నాణ్యమైన కరెంటు సంగతి ఎట్లున్నదో చూడండి. నిజమే, ఆ సభలన్నీ జరిగినాయి. ఇవాళటి సభ దీనికి ఇంకా ఒక ప్రత్యేకత వచ్చింది.
చూసిండ్రా, మాజీ కరెంటు మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతుంటే కరెంటు కటుక్కున పోయింది. ఇగో గీదయ్య వాళ్ళు ఇస్తున్న నాణ్యమైన కరెంటు అన్నట్టు నవ్వుతున్నాడు. సభ మీద కూసున్నోళ్లకు కింద సభకు వచ్చిన పబ్లిక్ అర్థమై వాళ్ళు కూడా నవ్వుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోంటే కరెంటు చూడుండ్రి ఎట్లా పోతాందో అన్నట్టు నవ్వులే అనుకో రాదుండ్రి. ఇంత మంచి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకున్నాం మనం అన్నట్టు ఎద్దేవ నవ్వులు నవ్విండు. పోయిన కరెంటు 1 నిమిషమో 2 నిమిషాల్లో పోయొచ్చేది కాదాయే. కాంగ్రెస్ సర్కార్లో అందుకే చేసేదేం లేక చిన్న కుర్చీలో కూర్చున్నాడు. అరే గింత ఘోరం ఉంటుందా రా కాంగ్రెస్ పార్టీల పాలన? సభలు పెట్టుకొని మాట్లాడుతుంటే కరెంటు పోగుడేంది, ఇదేమన్నా వెనకటి కాలమా అన్నట్టు మాట్లాడుకున్నారట అక్కడికి వచ్చిన జనాలు. తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ పండుగల మీటింగ్కు జనం ఎట్లా రావాలి, ఎంతమంది తరలి రావాలి అనేది మాట్లాడటానికి పోయిందట మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. మరి మాజీ మంత్రి మాట్లాడుతుంటే కావాలనే కరెంటు కట్ చేసిండ్రు, లేకుంటే ఎప్పటికి పోయినట్టే పోయిందో తెలియదు కానీ గిట్లున్నది కాంగ్రెస్ ఇస్తున్న నాణ్యమైన కరెంటు ముచ్చట అన్నట్టు మాట్లాడుకున్నారట ఆడికొచ్చినోళ్ళు. సిపిఆర్ చేస్తే సచ్చిన మనిషి మళ్ళా బతికే ఛాన్సులు ఉంటాయి అంటారు. ఆఖరి నిమిషంలో బతికి బయటపడ్డోళ్ళు చాలా మందే ఉన్నారు. అట్లనే విమానంలో కూడా మల్లారెడ్డి కోడలో మనిషి ప్రాణాలు కాపాడిందట. మరి అదేడనో పురగార్చుకున్నాం పాన్రి. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చిన్న కోడలు ప్రీతిరెడ్డి అందరికెరికే కదా. మల్లారెడ్డి ఎప్పుడు చూడు నా చిన్న కొడుకు అని గొప్పగా చెప్పుకుంటాడు ఆమె గురించి. మరి ఆయన చెప్పిన దానికి తగ్గట్టే ఆమె ఓ గొప్ప పని చేసి నిండు ప్రాణాలు కాపాడింది. ప్రీతిరెడ్డి ఏదో పని మీద ఇండిగో విమానంలో పోతుందట. అయితే అదే విమానంలో 74 ఏళ్ళ ఓ పెద్ద మనిషి ఉన్నట్టుండి కుప్పగూలి పడిపోయిందట. ఎంబటే అది చూసిన మల్లారెడ్డి చిన్న కోడలు ముందే పెద్ద డాక్టర్ ఆయే, పెద్ద పెద్ద దవాఖాన్లు కూడా ఉండే. క్షణం ఆలోచన చేయకుండా దబ్బ సిపిఆర్ చేసి గండం నుండి బయటపడేసిందట. ఇక విమానం కిందికి దిగంగానే అక్కడి సిబ్బంది ఆ పెద్ద మనిషిని దవాఖానకు తీసుకుపోయిరు. ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలకు ఎక్కుడుతోని చూసినోళ్ళంతా పొగడ్తలతోని ముంచేస్తుర్రు ప్రీతిరెడ్డిని. ఆమె చదివిన చదువుకు ఆ వృత్తికి బరాబర్ న్యాయం చేసింది కదా, ఏమంటారు? ఈ ముచ్చట ఎట్లా చెప్పాలనో నాకు అర్థమే అయితలేదు. ఇది ఘోరమనాలా, నేరమనాలా, శుభమనాలా, మేలనాలా, కీడనాల్లో నాకు అర్థమైతలేదు. నేను దీని మీద కామెంట్ చేయలేకపోతున్నా. మీరేమన్నా చేస్తే వీడియో చూసినాక మీ మనసులున్న మాట ఏందో కామెంట్ చేయండి. ओम नमः संभवाय च मयोभवाय च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च ओम वायाय स्वाहा प्रजवाय स्वाहा वियाय स्वाहा कृतवे स्वाहा वचवे स्वाहा वर्ते स्वाहा मदाय स्वाहा मुदाय स्वाहा सुनवे स्वाहा निवे स्वाहा आदित्याय स्वाहा विष्णुवे स्वाहा आयुर्जे कल्पताम् చూసిండ్రా, అఘోరి లేదా అఘోరా అని చెప్పుకొని తిరిగే ఈ సన్యాసి ఓ అమ్మాయిని లగ్గమాడిండు. పెళ్లి చేసుకున్నదానాలనో చేసుకున్నడానాలనో తెలుస్తలేదు. మీకు ఎట్లా అర్థమైతే అట్లనే అనుకోండి. ఆగో తాళి కడుతుంటే పెళ్లికి వచ్చిన వాళ్ళు అక్షింతలు కూడా వేసి ఆశీర్వదిస్తున్నారు. ఇంతకు ఈ సక్కదనాల అఘోరి లేదా అఘోరా పెళ్లి చేసుకున్నది ఎవ్వలను అనే కదా మీ డౌటు. వర్షిని అనే బీటెక్ చదివిన పిల్ల లేదా? అయ్యో అఘోరి లేదా అఘోరాతోని కార్లో తిరుగుకుంటా వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదిలేది యాదికున్నదా? ఆగో ఆ అమ్మాయికి ఈ అఘోరి లేదా అఘోరా మెడల తాళి కట్టి లగ్గం చేసుకున్నది. ఇక ఇది చూసినోళ్ళు షీషీ ఇదేం చెండాలంరా అని కొందరంటే ఆ అమ్మాయి కళ్ళతో చూస్తే తెలుస్తుంది వాళ్ళ నడుమున్న ఇష్టం ప్రేమ ఎట్లాంటిదో అని అంటుర్రు. ఎవరు ఏమన్నా నా బిడ్డ పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తుంది అనుకున్న వర్షిని అయ్యవ్వలు మాత్రం మస్తు ఏడుస్తున్నారట. ఆ అఘోరా లేదా అఘోరిని పెళ్లి చేసుకొని ఏమవుతుందో నా బిడ్డే అని గుండెలు బాదుకుంటున్నారట. ఏం చేస్తాం, రోజులే గట్లున్నాయి. కాబట్టి ఇంతటి మహా అద్భుతమైన పెళ్లిని చూసుడు అదృష్టం అనుకొని ఏడవకుండా సంతోషపడుండ్రి. అంతకంటే మనం ఏం చేయలేం. బీఆర్ఎస్ పార్టీల లీడర్లు చాలా సాఫ్ట్ ఉంటారు, మర్యాదగా మాట్లాడతారు, కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేస్తారు. మరి అసొంటి పార్టీ ఈ రోజులలో నిలబడంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది కదా. అందుకే బీఆర్ఎస్ ఆర్మీని కాపాడటానికి
పెద్ద ధైర్యం ఉన్నదట. మరి ఆ ధైర్యం ఎవలో మీరే చూడండి. అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు, అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి. అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇన్నరా, కేసీఆర్ మంచోడు కావచ్చు, నేను కాదు, నేను కొద్దిగా రౌడీ టైపు, ఎవ్వన్ని వదిలిపెట్ట అన్నట్టు మాట్లాడుతున్నది ఎమ్మెల్సీ కవిత. పింక్ బుక్లో రాస్తున్నదట ఎవరెవరు ఎక్కువ చేస్తున్నారనేది. బీఆర్ఎస్ సర్కార్ వచ్చినాక వాళ్ళందరికీ వడ్డీతో సహా ఇస్తా అన్నట్టు చెప్తున్నది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వరంగల్లో జరగబోతున్నది కదా, హాగో దానికి బాన్సువాడ నుంచి ఎట్లా జనం తరలి రావాలి, ఎంతమంది రావాలి అనే ఏర్పాట్ల కోసం పెట్టిన మీటింగ్కు పోయిన కవిత గిట్ల మాట్లాడింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అభిమానులను అధికారంలో ఉన్నోళ్ళు తిప్పల పెడుతున్నారట. హాగో వాళ్ళకు గిట్ల వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడికి బాన్సువాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. బాన్సువాడల మిమ్మలను సతాయించినోళ్ళను మీరు వదిలేసినా నేను మాత్రం వదిలిపెట్టా, ఒక్కొక్కడికి ఉంటుంది నా సామిరంగా అన్నట్టు వార్నింగ్ ఇస్తున్నది. వాడు లీడర్ అయినా, క్యాడర్ అయినా, ఆఫీసర్ అయినా, చెప్రాసి అయినా వదిలిపెట్టమంతే అన్నట్టు చెప్పే వరకు బీఆర్ఎస్ పార్టీలు ఈలలు కొట్టి గోలలు చేసిండ్రు. మరి ఇప్పుడు ఇట్లా చెప్తున్న కవిత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నిజంగానే రౌడీ తీరుగా ఒక్కొక్కడికి చెమడలొల్చే పని చేస్తుందా చూద్దాం. టోల్ గేట్ కాడ డ్యూటీ చేసేటోళ్ళ పని ఏంది? వచ్చిన వాళ్ళ తన పైసలు వసూలు చేయాలి, అవునా కాదా? వాళ్ళ డ్యూటాలు సక్రమంగా చేసినా పాపమే ఉంది ఇయ్యాల రేపు. పాపం ఈ అన్నని ఎట్లా కొడుతురో చూడురి పైసలు అడిగిన పాపానికి. ఇగో ఈ అన్న టోల్ గేట్ కాడ కూర్చొని బిల్లు అడుగుతుండు. ఆగురో వరక్క ఆగకుట్టొచ్చి పెళ్ళ వేస్తూనే ఉందిగా, ఏమైంది ఏం కథ అంటారా? యూపీలున్న హావూర్ జిల్లా చెజార్సీ టోల్ ప్లాజా కాడ అందరిని అడిగినట్టే గీన ఈ అక్కను కూడా పైసలు అడిగిందట. అయితే దానికాళ్ళు ఫాస్టాగ్లో కట్ చేసుకో అంటే మీ ఫాస్టాగ్ ఖాతాలో బ్యాలెన్స్ లేవు, పైసలు ఇయ్యుండ్రి అన్నాడట. ఖాతం ఇక వెనకకెళ్ళి ఉరికొచ్చి, ఎంత ధైర్యం ఉంటే నన్నే పైసలు అడుగుతావురా, నీకెన్ని గుండెలరా బడివే అనుకుంటా 4 సెకండ్లలో 7 సార్లు చెంప వాయించిందంటే చూడుర్రి. పైసలు అడగంగానే అక్కకి ఎంత కోపం వచ్చిందో. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చుడుతోని చూసినోళ్ళంతా దురుసుగున్న ఈమె తీరును చూసి సురుకులు అంటిస్తుర్రు. ఏందక్క నీ పద్ధతి ఓ లెక్కపాడలేదా? పైసలు ఇవ్వకుంటే ఇయ్యాను, అంత కాకపోతే పోయి పెద్ద సార్తో మాట్లాడు, అంతేగాని నీకేం అధికారం ఉందని పొట్టకూటి కోసం పనిచేసుకునేటోళ్లను గిట్లా అడ్డగోలుగా కొడితే ఏందన్నట్టు? నీకేదైనా కోపం ఉంటే మీ ఇంట్లో చూపెట్టుకో. పాపం నువ్వు అట్లా కొడుతుంటే వాళ్ళు 2 చేతులు జోడించి నీకెట్లా దండం పెడుతుర్రు, అయినా నీకు మనసు రాలేదా? థూ ఏం ఆడోళ్ళరా వారి రీతిరివాయి లేకుండా తయారైతుర్రు అనుకుంటా అరుచుకుంటుర్రు ఈ కోపదారి ఆడామె గర్వం చూసినోళ్ళు. పోలీసార్లు ఈ మేడానికి ఇంకో పారి చెయ్యి ఎట్లా పడితే అట్లా లేవకుండా గట్టి వార్నింగ్లు ఇయ్యుండ్రి, అప్పుడు కానీ చక్కగా కాదు. ఏమంటారు? సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.